హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం అయితే ర్యాంక్ పుష్ చేసుకుంటున్నాం. మన గేమ్లోకి అయితే రీజన్ 24 ఇంకా 54 ప్లేయర్స్ వచ్చారు. XD రాక్స్ ఇంకా M1ST మిస్టీ. మరి వీళ్ళిద్దరిని అయితే మనం ఎలా కొట్టని చూద్దాం. నేనైతే ఇది ప్లేన్లో మా తమ్ముడు చూసి చెప్పాడు. మరి వాళ్ళిద్దరూ వచ్చారో నాకు తెలియదు. స్క్రీన్ రికార్డ్ మన ఫోన్ ఎలాగో అంత బాగోదు కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేయలేదు. ఇక మనమైతే నార్మల్గానే ఎలాగో ర్యాంక్ పుష్ చేస్తాను కాబట్టి ఇక్కడ వచ్చి రాగానే దిగిపోయాం. మనం వాటర్ రూయన్స్లో దిగుదాం. ఇక్కడ దిగి ఎవరైనా ఎనిమిది కొడదాం. ఇక్కడ ఒక స్క్వాడ్ అయితే దిగుతుంది, ముగ్గురు దిగుతుండ్రు. ఈ ముగ్గురులో ఎవరైనా కొడదాం. మనకి ఎన్ని మంది దిగుతుందో చూద్దాం. మనం అయితే ఫస్ట్ ఎవరో ఒక్కని టార్గెట్ చేసి కొట్టేద్దాం. ఇప్పుడు దిగుదాం. ఇప్పుడు ఈ ఒక్కని టార్గెట్ చేసి కొట్టేద్దాం. మనతో పాటు మన టీమేట్స్ కూడా ఉన్నారు. వీడికైతే ఎడ్లు పడిపోయింది, సూని పడిపోయింది, ఆడ అయిపోయి ఉంటుంది. వీడికి గన్ దొరికింది, వీడిని కొట్టేద్దాం. మన తమ్ముడు అయితే అనుకోవచ్చు అయిపోయింది. ఇక్కడ ఇద్దరు అవుట్, మన ఒకటి డౌన్ అయిపోయాడు. అక్కడ కూడా ముగ్గురు అయిపోయినారు. ఇక్కడ ముగ్గురు అయిపోయినారు కాబట్టి మన ఇక్కడ ఏ బాధ లేదు. మరి మనం చూసినట్టయితే వాళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ కొంచెం మేము జాగ్రత్తగా ఆడదాం, వాళ్ళిద్దరిని కొడదాం అనేసి ఆడాం. కాబట్టి కొంచెం ల్యాగ్గా ఉంటుంది, మీరేమనుకోకండి. నేను ల్యాగ్ అయిన చోట ఫాస్ట్గా పెట్టాను. మేమైతే మరీ అంత రష్ అయితే ఆడలేదు, జస్ట్ పుష్లాగా ఆడాం. అక్కడ చూడండి 2% టేస్ట్ తనైతే రీజన్ 79 ప్లేయర్. మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. XD రాక్స్ అదండి అక్కడ కిల్ పడింది, అదైతే మరి మీరు చూడవచ్చు. తనైతే రీజన్ 24లో ఉన్నాడు. మరి ఇప్పుడు మనం వెళ్ళి లూట్ చేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన MP5 వచ్చింది. ఇక ఎక్సమేట్ మంచిది దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం. ఇక మనం అయితే లూట్ ఏరుకున్నాం. మనం ఇక్కడ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో సెట్ చేద్దాం. మనమైతే ఎలాగో నేనైతే ర్యాంక్ పుష్ చేస్తున్నాను ఇప్పుడు కాబట్టి ఇక్కడైతే సేఫే ఆడుతాం. మేమైతే ఎక్కువ కిల్లులు అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో ఉండవు కాబట్టి ఇక్కడ మేమైతే ఎనిమిది సెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు రివైవ్ అయ్యారు లేదనేసి ఇప్పుడే కొట్టాం కదా, ఆటో రివైవ్ అయ్యారు లేదా అని చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చూద్దాం. ఇక్కడ దిగారు అనుకుంటా, నేనైతే రష్టంలో దిగుతారు మ్యాక్సిమం. ఇక్కడ రివైవ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు లైవ్ యూజ్ చేసుకొని వెళ్దాం. ఇక్కడ రష్టంలో దిగారని మన తమ్ముడు చెప్పాడు. ఇప్పుడు మనం అయితే ఈ 5 తీసుకుని వెళ్దాం. ఈ రష్టంలో ఉన్నారు కాబట్టి అక్కడక్కడ అదిగొండు గ్లూవల్ పడ్డాయి. ఇక్కడ ఉన్నారు. మన తమ్ముడు ఇందాకలే చూసి చెప్పాడు. ఇప్పుడైతే పైకి వెళ్ళి కొడదాం. ఇక్కడైతే ఒకడు ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, ఆ పైన ఉన్నాడా? ఇదిగోండి ఎవరు స్కైల్ వేద్దాం. అదే కిల్ దగ్గర అలవాటు అయిపోయింది. 7 అక్కడ దూకాడు కానీ నేను చూడలేదు, అది నాకు అప్పుడు కనబడలేదు మ్యాచ్లో. మరి ఆడు ఎటు వెళ్ళిపోయాడని ఇటు వచ్చేసాను నేను ఎత్తుకోవడానికి. మ్యాచ్లోనైతే నేను చూడలేదు, మొత్తం ఎత్తికేసాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు కారు వేసుకొని వెళ్ళిపోయాడు. మరి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడైతే మన టీమ్మేట్కి అయితే మనం రివైవ్ ఇచ్చేద్దాం. టీమ్మేట్కి అయితే రివైవ్ ఇస్తాం మనం. ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు కాయిన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మోటార్ రూయిన్స్కి వెళ్దాం. ఎవరైనా దిగి ఉంటారేమో. అక్కడ 500 కాయిన్లు ఉన్నాయి. మనోడు అక్కడే చనిపోయాడు కాబట్టి అక్కడ వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి దిగి ఉంటారేమో. వాళ్ళు అయితే ఇప్పుడు ఫినిష్ చేసేయాలి. మరి మనోడు కూడా అక్కడే దిగుతాడు. అక్కడ మనం అయితే సరే ఇప్పుడే మరి నేనైతే స్కిప్ ఫాస్ట్లో పెట్టాను, ఎందుకంటే ఇదల్లా ల్యాగ్ అవ్వకూడదని. మీకు ఫాస్ట్గా అయిపోద్ది. ఇక మేమైతే ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇక్కడికి 8 వచ్చారు. మీరు అక్కడ కిల్ చూడవచ్చు. XD రాక్స్ మళ్ళీ కొట్టాడు. తనైతే కిల్లు కొడుతూనే ఉన్నాడు. అయితే వీళ్ళ టీం వగలం టీం అయిపోయి అయిపోయింది. మనమైతే MS ధోనిని కొట్టాం. సారీ బ్రో. ఇక మనమైతే మళ్ళీ ఎందుకంటే XD రాక్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఎవరు కొట్టారు కానీ మనమైతే లాస్ట్ దాకా ఆడదాం. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, ల్యాగ్గా ఉంటుంది వీడియో. మరి మన టీంకి రివైవ్లు గట్టి ఇచ్చేసి మొత్తం కాయిన్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మేమైతే లాస్ట్ జోన్కి వెళ్ళిపోదామని రెడీ అయ్యాం. ఇప్పుడు వచ్చేసాం. ఎక్కడికైతే వస్తాం. మరి ఇక్కడ మన టీమ్మేట్ నాక్ అయిపోయాడు. ఎక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ 55 కొట్టాం. ఆడు స్కైల్ రేసింగ్ని మంచి టైంలో UAV వేసి ఆడు కాయపట్టుకుని మరి అక్కడ లాంగ్ రేంజ్లో అక్కడ కొట్టాం. 1-2 అంట 450 కొట్టాం బాడీ షాట్లు. ఆడ అయిపోయింది. ఇది CS ర్యాంక్డ్ కాదు, CS కాదు కాబట్టి మనం హెడ్ షాట్లు కొట్టాల్సిన లేదు, బాడీలు దీనికి కూడా కొట్టవచ్చు. మనకైతే 2 కిల్లు వచ్చి ఆ పైన ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఒకటి నాక్ చేశానని మన తమ్ముడు అన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు చూడాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఇంకో 8 ఆడికి కొట్టడానికి ట్రై చేస్తాం. మన తమ్ముడు కొట్టేస్తాను అక్కడ. ఆడికైతే మ్యాగ్తో కొట్టేస్తాను రండి. ఆవిడ ఇప్పుడే ఇంకెవరో దిగాడు. అరే ఆ పైన ఉన్నాడు డౌన్ చేసాడు. ఇప్పుడు ఆయన ఎగిరిపోయాడు. ఆడ అయిపోయింది.
ఫైర్ 100K అంట. తను కూడా చూసాను నేను, తను కూడా రీజియన్లో 200లో ఉన్నాడు, 200 లోపలే నేను చూసాను. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మరి హిందీ అనుకుంటా, తను హిందీ యూట్యూబర్ తను. మరి ఇప్పుడైతే లాంగ్ రేంజ్లో మమ్మల్ని కొట్టారు, కానీ ఎక్కడ ఉన్నాడో తెలీదా మనకైతే. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఇంకా వీళ్ళు దిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి మాత్రం నేను మామూలుగా ఎట్టాను, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఇక్కడ కిల్స్ కొట్టడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ జోన్కి వచ్చాం, ఆల్రెడీ 5 కిల్స్ కొట్టేసాం. మరి ఇక మొదలెట్టాం మనం అయితే కిల్లు కొట్టడం. ఇక్కడైతే ఎస్వీడీ చూసాను ఇందాక, మరి ఆ ఎస్వీడీ కనబడలేదు. ఇంకా ఆ స్క్వాడ్ అయితే బతికే ఉంది. అవతల ఎవడో దిగాడు, కానీ అటువైపు వెళ్ళిపోయాడు కాబట్టి మేము ఇక్కడైతే లూటుకు వచ్చాం. వీడు కూడా అగ్గు త్రిబుల్ చిప్ ఉంది, కానీ తీయలేదు. ఇక అయితే మేమైతే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాం. XD రాక్స్ మళ్ళీ చనిపోయి చూడండి. మరి మనమైతే ఈసారి కిల్ చేద్దాం. ఇటు సైడ్ ఇప్పుడు మనవాడు కూడా ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం అనుకోండి, టైం స్కిప్ చేశాను. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మన్ దగ్గర అయితే ఒక ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళంతా ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. నేను తమ్ముడు ఆడుతూ వీళ్ళు రిక్రూట్లో పిలిచాం. మళ్ళీ తను అయిపోయాడు, చూసి ఉంటారు మీరు. ఆడే రాక్స్ ఆడిపోయారు. అరే ఇప్పుడు మన టీమేట్ అయితే నాక్ అయిపోయింది. మరి M1ST మిస్టీ కూడా కొట్టింది చూడండి మీరు. అదంతే, వాళ్ళ స్క్వాడ్ ఇంకా అలానే ఉంది, రీజియన్ స్క్వాడ్. వాళ్ళని కొట్టాలనే మేము చూస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఎవడో దిగాడు ఇక్కడ. ఈడెవడో గుర్రం మీద నుంచి వచ్చేస్తుంది. వీడికి ఇద్దాం, ఆగండి జాగ్రత్త. అరే ఆడు గుర్రం దిగాడు. స్కైల్ వేద్దాం. స్కైల్ కూల్ డౌన్లో ఉందనుకుంటే. ఇప్పుడు వస్తాం చూడండి. మేఘతో కూడా అనుకోండి కుర్రాడు, కానీ అవ్వలేదు. ఏరైనా 144 హెచ్ అంట, అంతే 170 హెచ్ అనమాట. ఈ లెవెల్లో లాంగ్ మ్యాన్ నుంచి కూడా అంటారు. అరే ఇప్పుడైతే మనం హోల్డ్ చేద్దాం. అందక్కడ వీలైతే అక్కడ లాంగ్ లైన్ నుంచి చాలా బాగా కొడతాను, కవర్ ఇచ్చారు ఏరైనా. కానీ ఇది ఎవడ బండి మీద నుంచి వెళ్ళిపోతాను, మిస్గా ఉందనుకుంటున్నాను. కానీ వెళ్ళిపోండి, డ్రైవర్కి వెళ్ళిపోయి అంటున్నాడు. మరి మనమైతే ఇటు నుంచి కాసేపు హోల్డ్ చేసి తర్వాత కూడా ఫైట్ తీసుకుందామని అనుకున్నాం మేమైతే. ఎందుకంటే లాస్ట్కి వాళ్ళు కొడదామని మేమైతే ఫిక్స్ అయ్యాం. మరి వాళ్ళు కొట్టడానికి మేము కాసేపు వెయిట్ చేయాలి. ఇటు సైడ్ అయితే వెళ్దాం. ఎవరో ఎనిమిస్ లేనట్టు ఉన్నారు, ఇలా ఇచ్చిపోదాం. అరే ఎవడో ఇది వెనక నుంచి కొట్టేది, మన తమ్ముడు కొట్టేది లండన్ని. అయిపోయింది. గాడ్ నోబుతా ఉంటా, వీఆర్ లార్డ్ రా, గాడ్ కాకపోతే. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి అక్కడ ఉన్న మిగతా ఎనిమిస్ని ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు వుడ్ ప్యాకర్ని ఆల్రెడీ గుద్దీసి ఉంది కాబట్టి వేరే కాలం తీసుకోవాలనుకోవట్లేదు. అక్కడ కింద ఫైరింగ్ వస్తుంది, వాడిని కొడదాం. స్కోప్ అరే అక్కడ ఎవరు కనబడట్లేదు మనకి. సరేనండి, మళ్ళీ మిస్టీ అయితే ఇంకొక ఇల్లు కొట్టింది. అంటే వాళ్ళ స్క్వాడ్ ఉందన్నమాట. 250 ఇల్లు కొట్టాను, కానీ స్కైల్ వెళ్ళింది. అరే ఆడు చెట్టానికి వెళ్ళి దాక్కుని పోయాడు. మరి ఎటు చేయలేం, ఇక్కడ ఇంకొని కొడదాం. అరే 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 తగలలేదు. XD రాక్స్ కూడా ఇంకా ఎలాగే ఉన్నాడు, వీడిని కొడదాం. ఇక్కడ ఎవడో లాంచ్ ప్యాడ్ వేసుకెళ్ళిపోయి మన తమ్ముడు అయితే కొట్టాడు ఆ కిల్లు. మరి ఇక మనం అయితే చూద్దాం. ఇది లాంచ్ ప్యాడ్ వేసుకుని ఎటు వెళ్ళాడు, వెళ్ళిపోండు కానీ వెళ్ళిపోయాడు వీడు. అక్కడ ఎవడో మాస్టర్ ట్రక్ దించాడు. మరి మనం అయితే ఫుల్గా నెతుకుదాం ఎనిమిది అక్కడ ఉన్నారనేసి. ఇంకా ఇంత చిన్న జోన్లో 20 ఎలైవ్ అంట చూడండి. ఇది గ్రాండ్ మాస్టర్ లాబీ. ఇది మనం అయితే ర్యాంక్ పుష్ చేస్తున్నాం. ఇది ఎవడో బండితో తిరిగేస్తుంది, అటు నుంచి ఆవిడ కొట్టడానికి గ్లూ వాల్ వేసుకున్నాం. ఎనిమిలు కనబడట్లేదు కానీ ఫైరింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి కొట్టేసుకుంటుందో తెలియట్లేదు. ఎవడవాడు అలా నాన్ స్టాప్ ఫైరింగ్ వస్తూనే ఉంది. అక్కడ చూడవచ్చు మీరైతే మినీ మ్యాప్లో చూడండి. ఇక్కడ మనవాడు కొడుతుంది, మరి ఎవరు కొడుతున్నా అక్కడ ఆ చెట్టు కూడా ఇంకెవరు స్టైల్ చేద్దాం. అరే మళ్ళీ మన టీమేట్ డౌన్ అయిపోయింది. వాడు అన్స్పెడ్ వేసుకొని వెళ్ళిపోండా లేదా ఇంకా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోయాడు. అరే వీళ్ళు ఎట్టి వెళ్ళిపోతుంటారు కానీ వెళ్ళిపోతుంటారు. ఇది మన టీమేట్కి అయితే మన తమ్ముడు రివైవ్ ఇవ్వమని చెప్పాము, వాడు వెళ్ళి రివైవ్ ఇస్తాడు. ఇక్కడ కింద ఒకడు ఉన్నాడు, ఆయన కొడదాం. అరే గ్లోవల్ పడట్లేదు. అరే స్క్రీన్ అటు ఇటు తిరిగిపోయింది, మరి చేయలేం, కిందకు పడిపోయాను. మనమైతే ఇప్పుడు కింద నుంచి ఆయన కొట్టేద్దాం. ఏటి మనిషి ఇటు వెళ్ళిపోయాడు, వాడైతే వెళ్ళిపోయి మనం అయితే పైకి వెళ్దాం. ఇకైతే ఈడెవడో డేంజర్ జోన్ ఓడాడు. మరి ఈ లాస్ట్ టైం డేంజర్ జోన్ ఓడాడు కాబట్టి మనం కిందకి వెళ్ళిపోయాం. మనోడైతే ఒక టీం వైపౌట్ చేస్తాడు, AWM ఓడే. ఇప్పుడైతే డేంజర్ జోన్ వచ్చింది కాబట్టి అందరిలా ఇంట్లో కూర్చున్నాం. ఈ డేంజర్ జోన్ అయిపోగానే మన తమ్ముని కూడా డేంజర్ జోన్ ఓడి మనం. ఈ టైంలో నేనైతే అందరికీ అప్గ్రేడ్ చేసేస్తాను హ్యామర్ యూజ్ చేసే గన్స్ అన్నీ. ఎందుకంటే ఈ టైంలో చాలా డ్యామేజ్ తాగలేదు, ఎక్కువ తాగలేదు. ఎక్క చిన్న మిస్టేక్ అయినా పోతుంది. ఇప్పుడు మన తమ్ముడు అయితే ఓడే డేంజర్ జోన్.
ఇందాక లాడ్ ఓడాడు, ఇప్పుడు మనోడు ఓడాడు. ఇంకా 13 ఎలా ఉంది చూడండి, అందులో మేమే నలుగురు. ఇప్పుడైతే బయటికి వెళ్ళి కొడదాం. ఇప్పుడే యాక్చువల్లీ ఒక స్క్వాడ్ అయితే మనోడే అంతముడు. ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ని కూడా ఫినిష్ చేసాడు మనోడు. మిస్టేక్ అయిపోయింది అంటే వాళ్ళ స్క్వాడ్ వైపౌట్ చేసింది, అంటే మనమే వైపౌట్ చేసాం వాళ్ళ స్క్వాడ్ని, రీజియన్ స్క్వాడ్ని. నేనైతే వీళ్ళు అవలైన కొడదాం అనుకున్నాను, కానీ వీడికి వెళ్ళి అంత ఫుల్ డ్యామేజ్ కొట్టిన తర్వాత MP4 కొట్టారు. తర్వాత వేరే అమ్మాయిని కొట్టేళ్ళాం, కానీ వీడు ఎవడ P4X సాగరంట ప్రైమ్ లెవెల్ అయితే. కానీ మనం కొట్టేసాం అన్నీ ఉద్దిపోయి అతను. వీడు ఎవడ ఈ టైంలో మాస్టర్ తీసుకుని వెళ్ళి రివైవ్ ఇచ్చేస్తారు అనుకున్నాడు. మన తమ్ముడిని స్పందించాం రివైవ్ ఆపడానికి, కానీ రివైవ్ ఇచ్చారు ట్యాక్ వేసి. వీడు ఎవరు లాంగ్ లైన్ ఉన్నది ఇంకోవడం అదే వెనక నుంచి ఎవడో M10 చెడ్డది కొట్టింది. మరి చేయడం మన తమ్ముడు అయితే రివైవ్ ఇచ్చేస్తారు మనకి. రివైవ్లో మనకైతే తప్పు ఏం లేదు, రివైవ్ వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం అయితే అక్కడ ఇంకా 9 ఎలా ఉందంటే చూసుకోండి మీరు, లాబీ ఎంత గట్టి వచ్చిందో. ఆడుగాని నన్ను M10 చేస్తే వెనక నుంచి కొట్టకపోతే బూయ మాదే అవుదును. బూయ కొట్టడానికి మేమైతే ట్రై చేస్తున్నాం, కానీ ఇప్పుడు గన్స్ ఏటి లేవు. ఇప్పుడు మనకు అక్కడ అంత క్వాలిటీ గన్స్ ఉండవు, ఎందుకంటే ఇప్పుడే దిగాం కదా. అక్కడ లూట్ దగ్గర దిగితే అక్కడ వాళ్ళు కొట్టేస్తారు. మరి ట్రై చేద్దాం ఇప్పుడైతే కొట్టడానికి. ఇంకా 6 ఎలా ఉంది, అందులో మేమిద్దరమే. ఇప్పుడు చూద్దాం ఆ ఎనిమీస్ని కొట్టడానికి. అదిగోండి అక్కడ కొడతా మనోడు ఒక డౌన్ చేశాడు. అన్న కొడదానికి ఈడు వచ్చి కొట్టేశాడు అన్న. మరి మన పాప ఒకదే ఉంది, మరి ఏ చేతో చూద్దాం, కొడగలదా. వీళ్ళైతే ర్యాండమ్ ప్లేయర్స్, నేను తమ్ముడు మామూలుగా రిక్రూట్ పెట్టి ఆడేసాం. వీళ్ళిద్దరు వచ్చారు. అయ్యో వాళ్ళు ఎలాగా వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి వాళ్ళే కొట్టేస్తాం.